వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. పూర్తి క్లుప్తంగా గాంధీ యుగం కోసం పార్ట్ 2 బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 1920 ఆగస్టు 1న సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది అంటే రౌలర్ చట్టం పట్ల నిరసన, ఖిలాఫత్ ఉద్యమంకు మద్దతు ఇవ్వడం, అలాగే జలియన్ వాలాబాగ్ దురంతాలకు కారకులకు శిక్షించలేదని కారణాలతో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 1920 ఆగస్టు 1న ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని స్వరాజ్య ఉద్యమం అని పిలుస్తారు. లాలా లజపతి రాయ్ అధ్యక్షతన 1920 సెప్టెంబర్లో జరిగిన కలకత్తాలో ప్రత్యేక సమావేశంలో ఈ ఉద్యమ తీర్మానం అనేది అంగీకరించబడింది. 1920 డిసెంబర్లో నాగపూర్లో వీర రాఘవచారి అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం తీర్మానం అనేది ధృవీకరించబడింది. ఈ తీర్మానానికి ప్రతిఘటించాలని 250 మంది సభ్యులతో వచ్చిన చిత్తరంజన్ దాస్ సూచనలను ఈ తీర్మానంలో చేర్చారు. ఈ తీర్మానాన్ని సిఆర్ దాస్, బిపిన్ చంద్రపాల్, ఎంఏ జిన్నా మరియు మదన్ మోహన్ మాలవ్య వ్యతిరేకించారు. ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులు ఎవరు అంటే సిఆర్ దాస్, బిపిన్ చంద్రపాల్, ఎంఏ జిన్నా మరియు మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్, ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఏ 1919. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ టర్కీ దేశాన్ని ఓడించి సేవర్స్ సంధి చేసుకుంది. ఈ సంధిలో భాగంగా టర్కీపై అవమానకర నిబంధన విధించడమే కాక ఖలీఫా వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఖలీఫా పదవి పునరుద్ధరణకై భారత్లో జరిగిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. టర్కీ సుల్తాన్ మద్దతుగా బ్రిటన్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ ఉద్యమం అనేది సాగించారు. ఈ ఉద్యమాన్ని టర్కీలో ముస్తఫా కెమాల్ షాషా ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రపంచంలోని ముస్లిం ప్రజలందరికీ టర్కీ సుల్తాన్ ఖలీఫా అనే పేరుతో ముస్లింలకు మతాధిపతిగా వ్యవహరించబడతాడు. ఈ ఖలీఫా వ్యవస్థను రద్దు చేయగానే ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రారంభమైంది. నెక్స్ట్, ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్షులుగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ సి, మహాత్మా గాంధీ. 1919లో బొంబాయి పట్టణంలో అలీ సోదరులు అంటే మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ ఆల్ ఇండియా కమిటీను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినది ఎవరు అంటే మహమ్మద్ అలీ మరియు షౌకత్ అలీ. అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అంటే గాంధీజీ. ఆ తర్వాత 1919 నవంబర్ 23న ఢిల్లీలో ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో గాంధీజీ అధ్యక్షతన అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనాన్ని నిర్వహించి బ్రిటిష్ వస్తువులను బాయ్కట్ చేయాలని పిలుపునిచ్చారు. 1919 అక్టోబర్ 17న ఖిలాఫత్ దినంగా జరుపుకున్నారు. గాంధీజీ 1920లో ఖిలాఫత్ ప్రణాళికలను రూపొందించాడు. 1920 ఫిబ్రవరిలో కలకత్తాలో మౌలానా అబ్దుల్ కలాం అధ్యక్షతన, ఎవరి అధ్యక్షతన అంటే కలకత్తాలో జరిగిన మౌలానా అబ్దుల్ కలాం అధ్యక్షతన ఈ నిర్వహించిన ఖిలాఫత్ కాన్ఫరెన్స్లో సహాయ నిరాకరణ తీర్మానం అనేది అంగీకరించబడింది. 1920 సెప్టెంబర్లో కలకత్తాలో ఎవరి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గాంధీజీ సహాయ నిరాకరణ తీర్మానాన్ని ప్రతిపాదించాడు. ఆన్సర్ సి, లాలా లజపతి రాయ్ని లాలాజీ అని పిలుస్తారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 1886 ఓట్లు, ప్రతికూలంగా 884 ఓట్లు వచ్చాయి. దీంతో అఖిల భారత జాతీయ నాయకుడిగా గాంధీజీ ఆవిర్భవించాడు. ఈ సమావేశంలోనే స్వేచ్ఛగా ఉండండి, ఇక ఎంత మాత్రం బానిసలుగా బ్రతకవద్దు అని గాంధీజీ పిలుపునిచ్చాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఐఎన్సి వార్షికోత్సవ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ ఏ మౌలానా అహ్మద్ అలీ జౌహర్. ఇతను జర్నలిస్టు, కవి మరియు రాజకీయ నాయకుడు. 1911 కలకత్తాలో ది కామ్రేడ్ అనే ఇంగ్లీష్ వార్తా పత్రికను ప్రారంభించాడు. అలాగే 1913లో ఢిల్లీలో హమ్ హర్ద్ అనే డైలీ ఉర్దూ పత్రికను నడిపాడు. అలాగే
1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఏఎన్సి వార్షిక సమావేశం ఏది అంటే ఈ సమావేశం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై లండన్లోనే 1931లో మరణించాడు. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం కాలంలో వైస్రాయ్. ఆన్సర్ డి, లార్డ్ రీడింగ్. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమానికి చిహ్నం. ఆన్సర్ ఏ, రాట్నం. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన రోజు మరణించిన స్వాతంత్ర సమరయోధుడు. ఆన్సర్ డి, బాల గంగాధర్ తిలక్. ఏ ఉద్యమంలో భాగంగా సుభాష్ చంద్రబోస్ 1921వ సంవత్సరంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్కు రాజీనామా చేశారు? ఏ ఉద్యమం సమయంలో అంటే సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో. ఈ ఉద్యమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజకీయ ప్రవేశం అనేది చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 1921 మార్చి 31న ఎక్కడ మహాత్మా గాంధీ అధ్యక్షతన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించింది? ఆన్సర్ సి, విజయవాడ. ఈ సమావేశంలోనే ఆంధ్రుడైన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందజేశాడు. గాంధీజీ ఈ పథకానికి మధ్యలో చెరకాను ఉంచాలి అనే చిన్న మార్పును సూచించారు. నెక్స్ట్, శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1921లో నదియాలోని నాయకత్వం వహించిన నాయకుడు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1921లో నదియాలో సోమేశ్వర ప్రసాద్ నాయకత్వం వహించారు. బెంగాల్లో నాయకత్వం వహించిన ప్రముఖ నాయకులు ఎవరు అంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ మరియు జేఎం సేన్ గుప్తా. నెక్స్ట్, మద్రాసులో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఏ మరియు బి, సి రాజగోపాలాచారి మరియు ఈవి రామస్వామి. రాజగోపాలాచారిని రాజాజీ అని పిలుస్తారు మరియు రామస్వామిని పెరియర్ అని పిలుస్తారు. నెక్స్ట్, 1921లో మోప్లా ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? మోప్లా ఉద్యమాన్ని 1921లో కేరళలో ప్రారంభించారు. కేరళలోని మోప్లా రైతులు జన్మీలుగా పిలువబడే హిందూ జమీందారులకు మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వేధింపులకు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. నెక్స్ట్, చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది? ఆన్సర్ ఏ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఇతనికి గల బిరుదు ఆంధ్రరత్న. 1921లో ఆంధ్రప్రదేశ్లోని చీరాల పేరాల మున్సిపాలిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగింది. చీరాల పేరాల మున్సిపాలిటీ స్థానంలో గ్రామ పంచాయతీలను పునరుద్ధరించాలని ఈ ఉద్యమం అనేది జరిగింది. గుంటూరులో పలనాడు ప్రాంతంలో 1921లో కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పలనాడు అటవీ సత్యాగ్రహం అనేది జరిగింది. అలాగే 1922లో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు ప్రాంతంలో ఆంధ్ర శివాజీ అనే బిరుదుగల పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. నెక్స్ట్, ఏకా ఉద్యమాన్ని యూనిటీ మూవ్మెంట్ని నడిపించింది ఎవరు? ఆన్సర్ ఏ, మదారి పాసి. నెక్స్ట్, చౌరీ చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5న ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే గ్రామంలో సుమారు 3000 మంది రైతులు, నిరసనకారులు, స్వచ్ఛందకారులు మద్యం అమ్మకాలకు, పెరిగిన ఆహార ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు చేయగా పోలీసులు వారిపై అకారణంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అంబికా రాయ్ చౌదరి, భగవాన్ అహీర్ మొదలైన వారు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్పై దాడి చేసి 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. దీనినే చౌరా చౌరీ సంఘటన అంటారు. నెక్స్ట్, సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడానికి ప్రధాన కారణమైన సంఘటన ఏ సంఘటన అంటే చౌరీ చౌరా సంఘటన. చౌరీ చౌరీ సంఘటన తర్వాత ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. దీంతో గాంధీ ప్రజలు అహింసాత్మక సత్యాగ్రహాన్ని అర్థం చేసుకోలేదని గాంధీజీ భావించి ఫిబ్రవరి 12న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బార్దోలి సమావేశంలో గాంధీ ప్రకటనను మద్దతు ఇచ్చింది. కావున దీనిని
బార్దోలి తీర్మానం అంటారు. నెక్స్ట్ చౌరీ చౌరా సంఘటన జరిగి ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2021 ఫిబ్రవరి 4న ప్రధాని పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఆన్సర్ బి 100 సంవత్సరాలు. నెక్స్ట్ ఒక చోట జరిగిన తప్పుకు గాంధీజీ భారతదేశం అంతటినీ శిక్షించాడు అని సహాయ నిరాకరణ ఉద్యమ నిలిపివేతపై గాంధీపై ఎవరు వ్యాఖ్యలు చేశారు? గాంధీపై ఎవరు వ్యాఖ్యలు చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేతపై సుభాష్ చంద్రబోస్ ప్రజా చైతన్యం పరాకాష్ఠకు చేరుతున్న సమయంలో వెనుదిరిగి ఉద్యమాన్ని నిలుపు చేయడం అనడం ఒక జాతీయ విపత్తు అని సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించాడు. ఎంఎన్ రాయ్ గాంధీ యొక్క బలహీన నాయకత్వానికి ఇది ఒక ఉదాహరణ అని, అది గాంధీజీ సిద్ధాంతాల అపజయానికి నిదర్శనమని ఎంఎన్ గాంధీ వ్యాఖ్యానించాడు. ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ పుస్తక రచయిత ఎవరు అంటే లూయిస్ ఫిషర్. నెక్స్ట్ గాంధీపై దేశద్రోహం కింద ఏ రోజున అరెస్ట్ చేశారు? ఆన్సర్ ఏ 1922 మార్చి 10. ఢిల్లీలో సమావేశమైన ఏఐసిసిలో మాంజీ అనే ప్రతినిధి గాంధీ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాడు, కానీ అది వీగిపోయింది. 1922 మార్చి 10న రాజద్రోహం కింద గాంధీజీ అరెస్టు అయ్యాడు. సిఎన్ బ్రూమ్ఫీల్డ్ అనే న్యాయమూర్తి గాంధీజీకి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించాడు. గాంధీజీ పురానాలో ఎరవాడు జైల్లో ఉంచారు, కానీ అనారోగ్య కారణంగా గాంధీ శిక్షను 6 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించి 1924 ఫిబ్రవరి 5న విడుదల చేశారు. నెక్స్ట్ గాంధీజీ అరెస్టు విచారణ గురించి వివరించిన గ్రంథం? ఆన్సర్ బి ది గ్రేట్ ట్రయల్. నెక్స్ట్ గాంధీజీ అరెస్ట్ తదనంతరం అఖిల భారత కాంగ్రెస్ 1922లో ఎక్కడ సమావేశమై శాసనోల్లంఘన కమిటీని నియమించింది? ఆన్సర్ బి లక్నోలో సమావేశమై. శాసనోల్లంఘన కమిటీకి సభ్యులు ఎవరు అంటే 5 మంది సభ్యులు. అన్సారీ, మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్, రాజగోపాలాచారి మరియు కస్తూరి రంగన్. నెక్స్ట్ స్వరాజ్ పార్టీకు అధ్యక్షత వహించినది ఎవరు? స్వరాజ్ పార్టీకు అధ్యక్షత వహించింది చిత్తరంజన్ దాస్. అలాగే స్వరాజ్ పార్టీకి కార్యదర్శిగా మోతీలాల్ నెహ్రూ పనిచేశారు. చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన గయాలో కాంగ్రెస్ పార్టీ 1922 డిసెంబర్లో కాంగ్రెస్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత స్వరాజ్ పార్టీ అనేది స్థాపించబడింది. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో స్వరాజ్ పార్టీలో సభ్యులు? ఆన్సర్ డి పైవన్నీ. కేల్కర్, విఠల్భాయ్ పటేల్, లాలా లజపతి రాయ్, అలాగే జైకర్. నెక్స్ట్ స్వరాజ్ పార్టీ స్థాపన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్? ఆన్సర్ సి లార్డ్ రీడింగ్. నెక్స్ట్ 1919 రాజ్యాంగ చట్టం ద్వారా 1923 నవంబర్లో ఎన్నికలు నిర్వహించగా స్వరాజ్ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది? ఆన్సర్ డి 42 స్థానాలను కైవసం చేసుకుంది. 1923లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర శాసనసభలోని 101 ఎన్నికయ్యే సీట్లకు గాను 42 స్థానాలకు స్వరాజ్ పార్టీ కైవసం చేసుకుంది. లార్డ్ రీడింగ్ 1924లో శాసనసభను ప్రారంభించారు. నెక్స్ట్ కేంద్ర శాసనసభలో మొదటి భారతీయ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి మోతీలాల్ నెహ్రూ. మార్చి 1925లో విఠల్భాయ్ పటేల్ కేంద్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ కేంద్ర శాసనసభలో 24 మంది సభ్యులు గల స్వతంత్ర వర్గానికి నాయకత్వం వహించింది. ఆన్సర్ డి మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ 1923-24 మధ్య కాలంలో మున్సిపాలిటీకు స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పాట్నా మున్సిపాలిటీకి అధ్యక్షత వహించినది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించాడు. చిత్తరంజన్ దాస్ కలకత్తా మేయర్ అయ్యాడు. జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్ మున్సిపాలిటీకి అధ్యక్షుడయ్యాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ పాట్నా మున్సిపాలిటీకి అధ్యక్షుడయ్యాడు. అలాగే సుభాష్ చంద్రబోస్ కలకత్తా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించాడు. అలాగే వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ మున్సిపాలిటీకి అధిపతి అయ్యారు. నెక్స్ట్ మద్రాస్ ప్రావిన్స్ స్వరాజ్ పార్టీకు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరు?
మద్రాస్ ప్రావిన్స్ స్వరాజ్ పార్టీకు మొదటి అధ్యక్షుడిగా శ్రీనివాస్ అయ్యంగార్ వ్యవహరించాడు. 1923లో సత్యమూర్తి మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్రాస్ ప్రావిన్స్ అనేది ఏర్పడింది. 1923 మరియు 34 ఎన్నికలలో పోటీ చేసి మద్రాస్ ప్రావిన్స్లో మెజారిటీ స్థానాలు పొంది అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీ అవతరించింది అంటే మద్రాస్ ప్రావిన్స్ స్వరాజ్ పార్టీ. తర్వాత అఖిల భారత స్వరాజ్ పార్టీలో కలిసిపోయింది. దాని తర్వాత ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కలిసిపోయింది. నెక్స్ట్, స్వరాజ్ పార్టీ ఏ సంవత్సరంలో కేంద్ర శాసనసభ నుంచి నిష్క్రమించి కనుమరుగైపోయింది? ఏ సంవత్సరంలో అంటే 1925వ సంవత్సరంలో. నెక్స్ట్, గ్రామాలకు తరలండి, గో బ్యాక్ టు విలేజెస్ అన్న నినాదం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ డి, చిత్తరంజన్ దాస్. ఇతను దేశబంధుగా ప్రసిద్ధి చెందాడు. ఇతని బిరుదు ఏది అంటే దేశబంధు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన పత్రికలు ఏవంటే నారాయణ్ అనే బెంగాలీ పత్రిక, పాడ్వాడ్ లేదా లిబర్ట్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించాడు. నెక్స్ట్, ముద్దిమాన్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ బి, అలెగ్జాండర్ ముద్దిమాన్. ముద్దిమాన్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1924వ సంవత్సరంలో ఏర్పడింది. నెక్స్ట్, సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ డి, 1927. 1927 నవంబర్ 8న సైమన్ కమిషన్ అనేది ఏర్పడింది. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ కాలంలో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన మొత్తం 7 సభ్యులతో 1919 భారత ప్రభుత్వ చట్టం అమలు, పరిశీలన మరియు బ్రిటిష్ బృందంతో భారత రాజ్యాంగ సంస్కరణను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఇది 1928లో భారతదేశానికి వచ్చింది. ఈ కమిషన్ను కన్వర్జేటివ్ పార్టీకి చెందిన బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ ఈ కమిషన్ను నియమించాడు. సైమన్ కమిషన్ను ఎవరు నియమించారు అంటే బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్. అలాగే ఈ కమిషన్ను వైట్ కమిషన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ కమిషన్లో భారతీయులు ఎవరు సభ్యులుగా లేకపోవడం వల్ల ఈ కమిషన్కు పూర్తి చట్టబద్ధత ఉండుటచే దీనిని ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ అని అంటారు. నెక్స్ట్, 1928లో ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ భారత్లో మొదటగా ఎక్కడ అడుగుపెట్టింది? 1928లో ఫిబ్రవరి 3న మొదటగా ముంబైలో అడుగుపెట్టింది. శంకర్ నాయర్ అధ్యక్షుడిగా మరియు అలీఖాన్, హరిసింగ్ గౌర్, ఎంసి రాజా సభ్యులుగా ఇర్విన్ అఖిల భారత కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా హర్తాల్ జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు వినిపించాయి. అలాగే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో దేశ యువత చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. నెక్స్ట్, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా టంగుటూరి ప్రకాశం నాయకత్వం వహించిన ప్రాంతం? ఆన్సర్ బి, మద్రాస్. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో నాయకత్వం వహించింది ఎవరు అంటే లాలా లజపతి రాయ్. అలాగే ఆంధ్రప్రదేశ్లో బులుజు సాంబమూర్తి, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు, లక్నోలో జవహర్లాల్ నెహ్రూ మరియు గోవింద వల్లభ్ పంత్, బర్మా ప్రాంతంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నాయకత్వం వహించారు. నెక్స్ట్, సైమన్ కమిషన్ నియామకం పుండు పైన కారం చల్లినట్లుంది అని వ్యాఖ్యానించినది? ఆన్సర్ ఏ, అనిబిసెంట్.